విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వచ్చింది. అదే సమయంలో కూడా ఒక రకంగా ప్రజల డిమాండ్ కావచ్చు, రైల్వే కార్మిక సంఘాల డిమాండ్ కావచ్చు, యథావిధిగా విశాఖపట్నం కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ మాత్రం యథావిధిగా కొనసాగించారు. అయితే ఆ పేరు మార్చడం కొంత అపోహలు కావచ్చు, కొంత అసంతృప్తి కూడా ప్రజల్లో ఉంది. ఆ వాల్తేరు, విశాఖ అది ఎందుకు ఆ 2 వ్యత్యాసం? ఇట్లాంటి అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ కార్మిక సంఘ నాయకులు ఆహ్, చెలసాని గాంధీ గారు ఉన్నారు. గాంధీ గారు, మీరు చాలా కాలం దాదాపు 4 దశాబ్దాల పోరాటంలో ఉన్నారు రైల్వేకి సంబంధించి. ఈ వాల్తేరు డివిజన్ పేరు మార్చడం సరికాదు అని కొంతమంది అభిప్రాయం. ఆ వాల్తేరు పేరు ఎట్లాగ వచ్చింది? ఆ పేరుకి సంబంధించి ఇట్లాంటి అసంతృప్తికి కారణం ఏమంటారు? ఇది వాల్టేరు అన్నది యాక్చువల్గా ఒంటేరు అనే ఒక ఏరు మీద వచ్చిన పేరు చరిత్రలో. దాని తర్వాత వాల్టేరు అనే ఒక అధికారి, బ్రిటిష్ అధికారి ఇక్కడ పనిచేయటం వల్ల ఆంధ్ర యూనివర్సిటీ వాల్టేరు, అలాగే వాల్టేరు స్టేషను ఆ పేరు పెడతాం జరిగింది. దీన్ని మార్చాలని ఎందుకు వచ్చిందంటే, దీన్ని మార్చడం కారణం కూడా అది మా కార్మిక సంఘం ద్వారా నేనే దీన్ని ప్రపోజ్ చేశాను. ఎందుకంటే ఉత్తర హిందుస్థానం మనం వెళ్ళినప్పుడు హిందీ రాని వాళ్ళు, మన గ్రామీణ ప్రజలు వెళ్ళినప్పుడు వాళ్ళేమో విశాఖపట్నం స్టేషన్ టికెట్ కావాలని అడిగేవారు. విశాఖపట్నం స్టేషన్ టికెట్ కావాలంటే రైల్వే మ్యాప్లో విశాఖపట్నం స్టేషన్ లేదు, వాల్టేరు స్టేషనే ఉంది. వీళ్ళకి వాల్టేరు అనాలని వెళ్ళిన వాళ్ళకి తెలియదు. అక్కడున్న కౌంటర్లు టికెట్ ఇచ్చే వాళ్ళకేమో వీళ్ళు విశాఖపట్నం అంటే వాల్టేరు అని వాళ్ళకి తెలియదు. ఆ కన్ఫ్యూజన్లో చాలా ఇబ్బంది జరుగుతుంది. దాని మీద ఒరిజినల్ విశాఖపట్నం టౌన్ స్టేషన్ ఉండేది ఒకప్పుడు, అప్పుడు ఇబ్బంది లేదు. ఆ స్టేషన్ మూసిన తర్వాత వాల్టేరు స్టేషన్ ఒకటే ఉంది. వాల్టేరు స్టేషను సిటీనేమో విశాఖపట్నం. అది కన్ఫ్యూజన్తో మనం బండారు దత్తాత్రేయ గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు గారి ద్వారా మేము రిప్రజెంట్ చేసి ఒక మెమరాండం ఇచ్చాం. ఒక పేరాలో విశాఖపట్నం స్టేషన్ని గా మార్చండి, వాల్టేరు స్టేషన్ పేరు మార్చి విశాఖపట్నం స్టేషన్గా మార్చండి. ఎందుకంటే విశాఖపట్నం అనేది ఫేమస్. అప్పటికే మనకు స్టీల్ ప్లాంటు, హెచ్పిసిఎల్ ఇవన్నీ కూడా వచ్చే పోర్టు అన్నీ ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం అనేది భారతదేశంలో ఫేమస్. సో విశాఖపట్నంగా పేరు మార్చండి అని అడిగాము. రెండో పేరాలో వాల్టేరు డివిజన్ విశాఖపట్నం డివిజన్ కింద మార్చండి అని అడిగాం. అయితే రైల్వే బోర్డులో అధికారులు ఏం చేశారంటే, ఫస్ట్ పేరా తీసుకుని వెంకయ్యనాయుడు గారి రికమెండేషన్ మీద వాల్టేరు స్టేషన్ని విశాఖపట్నం స్టేషన్ కింద మార్చారు. బట్ రెండో పేరా వదిలేశారు. విశాఖపట్నం డివిజన్ కంటిన్యూ అయింది, వాల్టేరు డివిజన్ కంటిన్యూ అయింది, విశాఖపట్నం స్టేషన్ కంటిన్యూ అయింది. స్టేషన్ ఏమో విశాఖపట్నం స్టేషన్, డివిజన్ ఏమో వాల్టేరు డివిజన్. బట్ అప్పటికి వాల్టేరు స్టేషన్ పోయింది. దాన్ని మళ్ళీ రిప్రజెంట్ చేసి దాన్ని మళ్ళీ మార్పించి ఇప్పుడు విశాఖపట్నం డివిజను మన ఎంపీ శ్రీభరత్ గారి ద్వారా రిప్రజెంట్ చేయిస్తే ఈ డివిజన్ని విశాఖపట్నం డివిజన్ కింద మారింది. స్టేషన్ విశాఖపట్నం స్టేషన్గా ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు కన్ఫ్యూజన్ పూర్తిగా పోయి కంప్లీట్గా మన విశాఖపట్నం ప్రైడ్, మన పేరు ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ వచ్చిందో విశాఖపట్నం అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు విశాఖపట్నం స్టేషను విశాఖపట్నం డివిజన్ కింద మారింది. ఇది సరే, ఈ వాల్తేరుకి ఒక ఏరు ఒకటేనా, లేకపోతే ఒక బ్రిటిష్ రూలర్ ఒకరు ఉన్నారు, అట్లాంటిది ఏమైనా ఉందా సార్? బ్రిటిష్ అధికారి వాల్టేరు అని ఒక బ్రిటిష్ అధికారి ఆ రోజు కలెక్టర్ ఆఫీస్లో పనిచేయడం జరిగింది. ఆయన టైంలోనే మన ఆంధ్ర యూనివర్సిటీ వాల్టేరు, అలాగే స్టేషను, ఈయన వాల్తేరు పేర్లు వచ్చాయి. ఇప్పుడు చూడండి, అక్కేపాలెంలో మనకి అబీద్ నగర్ ఒకటి ఉంది. అబీద్ నగర్ అన్నది అబీద్ హుస్సేన్ గారిని మన కలెక్టర్ పనిచేశారు ఇక్కడ. ఆయన ఉన్నప్పుడు అక్కడ కొంతమందికి పట్టాలు ఇవ్వటం, ఆ ఏరియా డెవలప్ చేయడం జరిగింది. ఆ రకంగా అబీద్ నగర్ అని పేరు పెట్టారు. మనకు మొదటి నుంచి కూడా విశాఖపట్నం సంస్కృతిలో అధికారులు ఎవరైనా బాగా పనిచేస్తే వాళ్ళ పేరు పెట్టుకుంటాం అలవాటు మనకు మొదటి నుంచి కూడా. ఆ రకంగా వాల్టేరు పేరు వచ్చింది. ఆ యూనివర్సిటీ కూడా గతంలో, ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వాల్టేరు అంటారు, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం అంటున్నారు. అలాగే రైల్వే పేరు కూడా విశాఖపట్నం కింద మారింది. అంటే ఇప్పుడు దాని గురించి పెద్ద ఓకే సార్. అయితే వాల్తేరు అనే పేరు మారడం వల్ల, అంటే ఏదైతే రైల్వేలో ఉన్న కన్ఫ్యూజన్ కారణంగా విశాఖపట్నం అని మార్చారు. అందుకే కన్ఫ్యూజన్ లేకపోతే టికెట్ అడిగితే వాళ్ళు వాల్టేరు అంటే ఇచ్చేవారు, విశాఖపట్నం అంటే ఇచ్చేవారు కాదు. ఎందుకంటే విశాఖపట్నం అంటే రైల్వే లేదు కాబట్టి. మన ప్రజలకు, లోకల్ ప్రజలందరికీ కూడా విశాఖపట్నం ఫేమస్. ఒక సిటీలో ఉన్న వాళ్ళకి వాల్టేరు అంటే తెలిసేమో కానీ కొంతమందికి, ఇప్పుడు గ్రామీణ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగతా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఉన్న వాళ్ళకి వాల్టేరు అంటే ఇప్పటికీ తెలియదు. వాళ్ళకి విశాఖపట్నం అంటారు వాళ్ళు. అందు గురించి మార్చాల్సి వచ్చింది. ఇది వైజాగ్తో చాలా అనుబంధం, అలాగే రైల్వేతో అనుబంధం ఉన్న చెలసాని గాంధీ గారి మాటలు బట్టి ఈరోజు చూసుకుంటే
వాల్తేరు డివిజన్ విశాఖపట్నం డివిజన్గా మార్చారు. ఇది ఒక రకంగా ఒక టికెట్లో వచ్చిన సమస్య ఈ రకంగా మార్పుడు వచ్చింది. ఒక రకంగా చూసుకుంటే ఆ రోజు రైల్వే మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ, అట్లాగే ఆ తర్వాత చూసుకుంటే వెంకయ్య నాయుడు గారు, ఇట్లాంటి వ్యక్తులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఒక రకంగా ఒక టికెట్ కోసం వెళ్ళిన వ్యక్తులు విశాఖపట్నం, వాల్తేరు, ఒక రైల్వే ఉద్యోగి, ఒక ప్రయాణికుడి మధ్య వచ్చిన కన్ఫ్యూజ్లో భాగంగా ఈరోజు విశాఖపట్నం డివిజన్ విశాఖపట్నంగా మారింది. గతంలో చూసుకుంటే వాల్తేరు డివిజన్గా ఉన్న పరిస్థితి. ఇదంతా కూడా ప్రజల్లో, ప్రయాణికుల్లో ఉన్న అనుమానాలు కావచ్చు, కన్ఫ్యూజన్ నివృత్తి చేసే క్రమంలో ఈ రకమైన మార్పు వచ్చినట్టు చెరసాని గాంధీ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.